స్టూడెంట్స్ 15th గ్రూప్ ఎలిమెంట్స్లో ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అనే టాపిక్ చూద్దాం. ఇంపార్టెంట్ టాపిక్ ఆబ్జెక్టివ్ పరంగా, ఐపీఈ పరంగా కూడా 2 మార్క్స్ 1 మార్క్ సిబిఎస్ఈ వాటిలో స్టేట్ సిలబస్లో అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నాము అంటే నైట్రోజన్ ఫార్మ్స్ ఏ నెంబర్ ఆఫ్ ఆక్సైడ్స్. నైట్రోజన్ ఫార్మ్స్ ఏ నెంబర్ ఆఫ్ ఆక్సైడ్స్, ఎక్కువ సంఖ్యలో ఫామ్ చేస్తుంది ఆక్సైడ్స్ని. మరి వాట్ ఆర్ ద ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అంటే N2O నైట్రస్ ఆక్సైడ్ అంటాం. N2O నైట్రస్ ఆక్సైడ్. NO దీన్ని మనం ఏమని చెప్తాము అంటే నైట్రిక్ ఆక్సైడ్ అంటాం. N2O NO నైట్రిక్ ఆక్సైడ్. నెక్స్ట్ N2O3 N2O3 is known as dinitrogen trioxide. It is known as dinitrogen trioxide అని చెప్తాం. ఆల్సో నోన్ యాజ్ నైట్రోజన్ సెస్క్విఆక్సైడ్ అని కూడా అంటాం. డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ ఆర్ నైట్రోజన్ సెస్క్విఆక్సైడ్ అని చెప్తాం. NO2 నైట్రోజన్ డైఆక్సైడ్. NO2 అంటే నైట్రోజన్ డైఆక్సైడ్. NO2. N2O5 డైనైట్రోజన్ పెంటాఆక్సైడ్. N2O5 అంటే డైనైట్రోజన్ పెంటాఆక్సైడ్. డైమర్ ఆఫ్ NO2 అంటే N2O4 కూడా తీసుకోవచ్చు. దీన్ని ఏమని చెప్తామంటే డైనైట్రోజన్ టెట్రా ఆక్సైడ్. డైనైట్రోజన్ టెట్రా ఆక్సైడ్ అని చెప్తాం. డైనైట్రోజన్ టెట్రా ఆక్సైడ్. ఇవి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ తీసుకుంటే నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, డైనైట్రోజన్ టెట్రా ఆక్సైడ్, డైనైట్రోజన్ పెంటాఆక్సైడ్. దీస్ ఆర్ ద ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్లో మనకి ఏమైనా అసిడిక్ నేచర్, బేసిక్ నేచర్ గురించి అడగవచ్చు, ఆక్సిడేషన్ స్టేట్ అడగవచ్చు, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ గురించి అడగవచ్చు, ప్రిపరేషన్స్ గురించి అడగవచ్చు, స్ట్రక్చర్ మీద బేస్ చేసుకుని అడగవచ్చు, అదర్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే అదర్ ప్రాపర్టీస్ అయినా అడగవచ్చు మనని. సో ఇప్పుడు N2O అన్నిట్లో ఆక్సిడేషన్ స్టేట్ ఒకసారి చూడండి. నైట్రస్ ఆక్సైడ్ N2O. నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్ అని చెప్తాం. Nitrous oxide is also known as a laughing gas. What is a laughing gas? Why it is known as a laughing gas అని ఇస్తారు. Nitrous oxide is known as laughing gas because it causes historical laugh when inhaled. అది నైట్రస్ ఆక్సైడ్ తీసుకుంటే. మరి వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ అంటే +1 ఆక్సిడేషన్ స్టేట్ తీసుకుంటాం. ప్రాపర్టీస్ తీసుకుంటే కలర్లెస్ గ్యాస్. నేచర్ తీసుకుంటే న్యూట్రల్ ఆక్సైడ్ తీసుకుంటాం. కలర్లెస్ న్యూట్రల్ గ్యాస్ తీసుకుంటాం లాఫింగ్ గ్యాస్ తీసుకుంటే. మరి ప్రాపర్టీ ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ ఉన్నాయంటే డయామాగ్నెటిక్ ప్రాపర్టీ తీసుకుంటాం. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. అలానే సాల్యుబుల్ ఇన్ కోల్డ్ వాటర్. నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ కోల్డ్ వాటర్. షేప్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్ అంటే లీనియర్ తీసుకుంటాం. షేప్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్ అంటే లీనియర్. మరి వాట్ అబౌట్ ద మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్ అంటే ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై ద హీటింగ్ ఆఫ్ అమోనియం నైట్రేట్. అమోనియం నైట్రేట్ హీట్ చేసాము అంటే నైట్రస్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటంటే ఆబ్జెక్టివ్ పరంగా వాట్ ఈస్ ద లాఫింగ్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్ ఇస్ నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్ అంటే డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. ప్రిపరేషన్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్ అంటే ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై ద హీటింగ్ ఆఫ్ అమోనియం నైట్రేట్. NH4NO3 హీట్ చేస్తున్నాము అంటే N2O + H2O ఫామ్ అవుతుంది. అది ప్రిపరేషన్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్ తీసుకుంటే. సో కలర్లెస్ గ్యాస్, లాఫింగ్ గ్యాస్ అంటాం, న్యూట్రల్ ఇన్ నేచర్, diamagnetic property, soluble in cold water, its shape is linear, it is obtained by the heating of ammonium nitrate. Oxidation state of nitrogen and nitrous oxide అంటే +1 తీసుకుంటాం.
అండ్ అనదర్ వన్ తీసుకుంటే సెకండ్ వన్ నైట్రిక్ ఆక్సైడ్ NO, నైట్రిక్ ఆక్సైడ్ NO. మరి ఇందులో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ నైట్రిక్ ఆక్సైడ్ అంటే +2 తీసుకుంటాం, +2. నేచర్ తీసుకుంటే నైట్రిక్ ఆక్సైడ్ కలర్లెస్, ఇది కూడా కలర్లెస్ గ్యాస్, న్యూట్రల్, బోత్ ఆర్ న్యూట్రల్. నైట్రస్ ఆక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ రెండు న్యూట్రలే. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ అ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్, నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ అ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. బట్ నైట్రిక్ ఆక్సైడ్, నైట్రిక్ యాసిడ్ కాదు, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. వై నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ అంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్ ప్రాపర్టీ, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే డయామాగ్నెటిక్ ప్రాపర్టీ తీసుకుంటాం. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? నైట్రిక్ ఆక్సైడ్ నైట్రోజన్ వ్యాలెన్సీలో 5 ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ వ్యాలెన్సీలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 5 + 6 అంటే 11 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. గ్రూప్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ 5, గ్రూప్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ 6, 5 + 6 అంటే 11. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 11 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. అంటే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్లో ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే పారామాగ్నెటిక్ ప్రాపర్టీ, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే డయామాగ్నెటిక్ ప్రాపర్టీ తీసుకున్నాం. అనదర్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇఫ్ నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ ఇట్ టర్న్స్ ఇంటూ రెడిష్ బ్రౌన్ గ్యాస్, రెడిష్ బ్రౌన్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. బట్ నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ కలర్లెస్ అని చెప్పుకున్నాం. వెన్ ఇట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ రెడిష్ బ్రౌన్ గ్యాస్. అంటే రెడిష్ బ్రౌన్ గ్యాస్ ఎవరు? NO2గా కన్వర్ట్ అవుతుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్. ఫార్ములా ఆఫ్ డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ అంటే N2O3. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నైట్రోజన్ సెస్క్వి ఆక్సైడ్ అంటాం. డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ N2O3. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ ఈజ్ +3. ఆక్సిడేషన్ స్టేట్ +3 తీసుకుంటాం. మరి ప్రాపర్టీ పరంగా తీసుకుంటే బ్లూ కలర్డ్ సాలిడ్, బ్లూ కలర్డ్ సాలిడ్. నేచర్ తీసుకుంటే అసిడిక్ ఇన్ నేచర్. ఇక్కడ చూడండి N2O వచ్చేసి కలర్లెస్, NO కలర్లెస్, బట్ N2O3 ఇస్ బ్లూ కలర్. N2O ఈజ్ ఏమని చెప్పుకున్నాం? న్యూట్రల్. NO ఈజ్ న్యూట్రల్, బట్ N2O3 ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్. దిస్ ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్. N2O is a diamagnetic in nature, NO is paramagnetic in nature, N2O3 తీసుకుంటే diamagnetic in nature. డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ is a diamagnetic in nature. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తీసుకుంటే డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఎన్హైడ్రస్ ఆఫ్ HNO2, నైట్రస్ యాసిడ్. N2O3 is the ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ యాసిడ్. HNO2కి ఎన్హైడ్రైడ్గా ఎవరిని తీసుకుంటామంటే N2O3, డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ తీసుకుంటాం. అది N2O3. వాట్ అబౌట్ ద మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్? మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నాము? నైట్రస్ ఆక్సైడ్ అంటే ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై ద హీటింగ్ ఆఫ్ అమోనియం నైట్రేట్. If NH4NO3 is heated, it undergo decomposition to give N2O plus H2O. అది ప్రిపరేషన్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి నైట్రిక్ ఆక్సైడ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము? ఇట్ ఈస్ అబ్టైన్డ్ యాజ్ ద ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్ట్వాల్డ్ ప్రాసెస్. ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ అబ్టైన్డ్ యాజ్ ద ఇంటర్మీడియట్ ప్రోడక్ట్. సో ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో ఎవరిని ప్రిపేర్ చేస్తాము? నైట్రిక్ యాసిడ్ని ప్రిపేర్ చేస్తాం. సో NO ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే యాజ్ ద ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అమోనియా అండర్గో ఆక్సిడేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్లాటినం క్యాటలిస్ట్ టు గివ్ 4NO plus 6H2O. నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ ఆప్టన్. ఇంపార్టెంట్ ఇది. సో ammonia undergo oxidation in the presence of a platinum catalyst to give nitric oxide. It is obtained as the intermediate product in the Ostwald process which is used for the preparation of nitric acid తీసుకుంటాం. అది ప్రిపరేషన్ ఆఫ్ NO. దీన్ని ఇంకో రకంగా కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఎలా ప్రిపేర్ చేస్తామంటే
సోడియం నైట్రైట్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది H2SO4 టు గివ్ సోడియం బైసల్ఫేట్ NaHSO4 ప్లస్ నైట్రిక్ ఆక్సైడ్ ప్లస్ నైట్రిక్ యాసిడ్ ప్లస్ H2O. ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ తీసుకుంటే. నెక్స్ట్ అనదర్ ప్రిపరేషన్ తీసుకుంటే డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ N2O3. ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై ద మిక్సింగ్ ఆఫ్ ఈక్విమోలార్ మిక్చర్ ఆఫ్ N2O అండ్ NO. N2O అండ్ NO రెండు ఈక్విమోలార్ మిక్చర్లో తీసుకున్నాము. N2O3 is obtained. అంటే 1:1 రేషియో ఆఫ్ N2O అండ్ NO విల్ గివ్ N2O3. లేదా దీన్ని ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్రిక్ ఆక్సైడ్ విత్ డైనైట్రోజన్ టెట్రా ఆక్సైడ్ అట్ అబౌట్ 250 Kelvin temperature to give N2O3. Dinitrogen trioxide, which is known as a nitrogen sesquioxide. So equimolar mixture of nitrous oxide and nitric oxide to give N2O3. నెక్స్ట్ NO2 డైనైట్రోజన్ మనకి ట్రైఆక్సైడ్ అయిపోయింది. NO2 నైట్రోజన్ డైఆక్సైడ్ తీసుకున్నాం NO2. ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై ద హీటింగ్ ఆఫ్ లెడ్ నైట్రేట్. PbNO3 taken twice lead nitrate అని చెప్తాం. If lead nitrate is heated at about 673 Kelvin temperature, then nitrogen dioxide will be obtained. Byproduct lead oxide plus oxygen. ఇలా ప్రిపేర్ చేస్తాం. So NO2 is obtained by the heating of lead nitrate. If lead nitrate is heated at about 673 Kelvin temperature, NO2 is obtained. ఇది preparation of nitrogen dioxide. Another oxide వచ్చేసి N2O4 dinitrogen tetraoxide. It is obtained by the dimerization of nitrogen dioxide. The dimerization of nitrogen dioxide will give dinitrogen tetraoxide. And last one N2O5 dinitrogen pentaoxide. N2O5. It is obtained by the dehydration of nitric acid. Which acts as a dehydrating agent అంటే phosphorus pentaoxide. So nitric acid with phosphorus pentaoxide to give dinitrogen pentaoxide plus HPO3. ఇది ప్రిపరేషన్. ఇవి మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఈ ప్రిపరేషన్స్ అన్నింటిలో కూడా మనకి బాగా ఎక్కువగా అడగగలిగేటువంటి అవకాశం ఉన్నవి ఏమిటి అంటే ఇది ఒక ప్రిపరేషన్ అడగలుగుతారు. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ప్రిపరేషన్ because it is obtained as the intermediate product in the Ostwald process. అది కానీ NO2 by the heating of lead nitrate కానీ ఈక్విమోలార్ మిక్చర్ ఆఫ్ N2O and NO కానీ ఇవి మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. N2O is obtained by the heating of ammonium nitrate. NO is obtained by the oxidation of ammonia. As the intermediate reaction in Ostwald process, platinum acts as catalyst. Equimolar mixture of N2O and NO will give N2O3. By the heating of lead nitrate, NO2 is obtained. By the dehydration of nitric acid, N2O5 is obtained, which acts as a dehydrating agent, and nitric acid acts as a dehydrating agent. ఇంకా ప్రాపర్టీస్ పరంగా చూడండి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో. N2O నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, నెక్స్ట్ డైనైట్రోజన్ పెంటాఆక్సైడ్ N2O5. ఇవి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. సో ఇందాకే చెప్పుకున్నాం ఇది కలర్లెస్. NO కూడా కలర్లెస్ అని చెప్పుకున్నాం. ఇది బ్లూ కలర్ సాలిడ్ అనుకున్నాం. ఇది వచ్చేసి రెడిష్ బ్రౌన్ కలర్ అని చెప్పుకున్నాం. N2O5 కలర్లెస్. ఒకవేళ N2O4 అడిగారు అనుకోండి, డైనైట్రోజన్ టెట్రాఆక్సైడ్ ఈజ్ ఆల్సో కలర్లెస్. అది అబౌట్ కలర్ తీసుకుంటే. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ నైట్రోజన్ ఇందులో +1, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఇందులో వచ్చేసి +2, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ డైనైట్రోజన్ టెట్రాఆక్సైడ్ ఎంత వస్తుంది ఆక్సిడేషన్ స్టేట్ +3 ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ NO2 ఆర్ N2O4 రెండిట్లో ఎంత ఇచ్చినా +4 ఆక్సిడేషన్ స్టేట్. N2O5 వచ్చేసి +5 ఆక్సిడేషన్ స్టేట్ తీసుకున్నాం. +5 ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్ N2O ఇందాకే చెప్పుకున్నాంగా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, డయామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అని చెప్పుకున్నాం. NO పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, N2O3 డయామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, NO2 పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ.
N2O5 డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. బట్ అదే N2O4 ఇచ్చారనుకోండి, దిస్ ఈజ్ అ డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. ఇందాక చెప్పుకున్న మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ దేని బేస్ చేసుకొని NO is paramagnetic due to the presence of 11 valency electrons. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పారామాగ్నెటిక్, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే డయామాగ్నెటిక్. సో ఉన్న ఆక్సైడ్స్ అన్నింటిలోకి కూడా పారామాగ్నెటిక్ అంటే NO, నెక్స్ట్ వన్ వచ్చేసి NO2, రెండు కూడా పారామాగ్నెటిక్ ఇన్ ప్రాపర్టీ తీసుకున్నాం. ఇది వచ్చేసి గ్యాస్, N2O is గ్యాస్, NO is గ్యాస్, N2O3 is సాలిడ్, N2O3 సాలిడ్. ఇది కలర్లెస్ గ్యాస్, బ్లూ కలర్డ్ సాలిడ్ తీసుకున్నాం. NO2 తీసుకుంటే రెడిష్ బ్రౌన్ గ్యాస్, NO2 రెడిష్ బ్రౌన్ గ్యాస్ తీసుకుంటాం. N2O4 డైనైట్రోజన్ టెట్రాఆక్సైడ్ ఉంది కదా, N2O4 ఇస్ కలర్లెస్ సాలిడ్, N2O4 కలర్లెస్ సాలిడ్. N2O5 కూడా కలర్లెస్ అన్నాం కదా, ఇది కూడా సాలిడ్, N2O5 ఇస్ ఆల్సో ఏ సాలిడ్. సో ఫస్ట్ N2O, NO, N2O3. ఇందులో N2O గ్యాస్, NO గ్యాస్, N2O3 సాలిడ్, NO2 గ్యాస్, N2O4 వచ్చేసి సాలిడ్, N2O5 వచ్చేసి సాలిడ్ తీసుకుంటాం. అది ప్రాపర్టీ పరంగా తీసుకుంటే. నెక్స్ట్ N2O ఇస్ నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్ అని చెప్తాం. ఇందాకే చెప్పుకున్నాం కదా, N2O ఇస్ నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్ బికాజ్ ఇట్ కాజ్ హిస్టారికల్ లాఫ్ వెన్ ఇన్హేల్. అది N2O పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. షేప్ ఆఫ్ N2O అంటే ఏమని చెప్పుకున్నాము, లీనియర్. నెక్స్ట్ NO పరంగా మనం చూడాల్సింది ఏమిటంటే, ఇఫ్ NO is exposed to air, it converts into NO2. అంటే కలర్లెస్ గ్యాస్ కన్వర్ట్స్ ఇంటూ రెడిష్ బ్రౌన్ కలర్డ్ గ్యాస్. కలర్లెస్ గ్యాస్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది, రెడిష్ బ్రౌన్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. ఇఫ్ NO is exposed to air, it converts into రెడిష్ బ్రౌన్ గ్యాస్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆఫ్ NO డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. మరి N2O3 పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఎన్హైడ్రైడ్ ఆఫ్ N2O3 ఈజ్ ఎన్హైడ్రైడ్ ఆఫ్ HNO2 నైట్రస్ యాసిడ్, ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ యాసిడ్ తీసుకుంటాం. అదే NO2 తీసుకుంటే ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండ్ నైట్రస్ యాసిడ్ మిక్చర్ ఆఫ్ ఎన్హైడ్రైడ్ ఆఫ్ NO2 తీసుకుంటే ఎన్హైడ్రైడ్ ఆఫ్ ద మిక్చర్ ఆఫ్ HNO3 అండ్ HNO2 తీసుకుంటాం. అదే N2O5 తీసుకుంటే ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ తీసుకుంటాం. సో ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ యాసిడ్ అంటేనేమో N2O3, అలానే ఎన్హైడ్రైడ్ ఆఫ్ మిక్స్డ్ ఎన్హైడ్రైడ్ ఆఫ్ HNO3 అండ్ HNO2 అంటేనేమో NO2, ఎన్హైడ్రైడ్ ఆఫ్ HNO3 అంటేనేమో N2O5 తీసుకుంటాం ప్రాపర్టీ పరంగా తీసుకుంటే. ఇది న్యూట్రల్, N2O is న్యూట్రల్, NO is న్యూట్రల్, N2O3 is acidic, NO2 is acidic, N2O5 is acidic. సో న్యూట్రల్ అసిడిక్, న్యూట్రల్ ఆక్సైడ్, అసిడిక్ ఆక్సైడ్ విచ్ ఈజ్ మోర్ అసిడిక్ ఇన్ నేచర్ అంటే N2O5. యాజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్ దెన్ అసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. మరి ఈ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అన్నింటిలో కూడా హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ N2O5 ఉంది కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్ అమాంగ్ ద ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. అలానే N2O5 యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. N2O5 యాక్ట్స్ యాజ్ స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. దీని పరంగా నైట్రస్ ఆక్సైడ్ పరంగా అడగగలిగినది ఏమిటంటే విచ్ ఈజ్ నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్, అదొకటి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. నైట్రిక్ ఆక్సైడ్ పరంగా ఆబ్జెక్టివ్లో అడగగలిగింది ఏమిటంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. నైట్రిక్ ఆక్సైడ్ ఇస్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. ఇంకొక పాయింట్ ఏమిటంటే ఇఫ్ NO ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ రెడిష్ బ్రౌన్ కలర్డ్ గ్యాస్. N2O3 పరంగా అడగగలిగింది ఏమిటంటే వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ N2O3 అంటే బ్లూ కలర్ సాలిడ్. అలానే ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ యాసిడ్ అంటే N2O3. NO2 పరంగా అడగగలిగింది ఏమిటంటే ఆబ్జెక్టివ్లో కలర్ ఆఫ్ NO2 అంటే రెడిష్ బ్రౌన్ గ్యాస్. డైమర్ ఆఫ్ NO2 అంటే N2O4. NO2 ఈజ్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. మిక్స్డ్ ఎన్హైడ్రైడ్ ఆఫ్ HNO3 అండ్ HNO2 అంటే NO2.
అలానే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని అడిగితే ఎవరిని తీసుకుంటాం, N2O5, లేదా పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని కూడా అడగవచ్చు మనని. అలానే మోర్ అసిడిక్ ఇన్ నేచర్ అంటే ఎవరిని తీసుకుంటాము, N2O5 తీసుకుంటాం. ఇవి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ పరంగా మనం అడగలిగినటువంటి క్వశ్చన్స్. చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. N2O నైట్రస్ ఆక్సైడ్ స్ట్రక్చర్, లీనియర్ స్ట్రక్చర్. ఇదంతా లోన్ పెయిర్స్ తీసుకుంటాం. రెసనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్ నైట్రిక్ ఆక్సైడ్, స్ట్రక్చర్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ స్ట్రక్చర్స్. Structure of dinitrogen trioxide, N2O3. Structure of dinitrogen trioxide, N2O3. NN bond is observed in nitrogen bonding N2O3లో ఉంది చూడండి. అలానే నెక్స్ట్ రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ N2O3. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ NO2 నైట్రోజన్ డైఆక్సైడ్, NO2 స్ట్రక్చర్. మనకి స్ట్రక్చర్స్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి, NN బాండ్ దేంట్లో ఉంది అలా అడగవచ్చు మన దాంట్లో తీసుకుంటే. అది స్ట్రక్చర్ ఆఫ్ N2O3, NO2 నైట్రోజన్ డైఆక్సైడ్. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ N2O4 డైనైట్రోజన్ టెట్రాఆక్సైడ్. దీస్ ఆర్ ద రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ N2O4. రెసొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్ ఆఫ్ N2O4. స్ట్రక్చర్ ఆఫ్ N2O5 డైనైట్రోజన్ పెంటాఆక్సైడ్, N2O5. NON బాండ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ అంటే N2O5 తీసుకుంటాం. ప్లేనార్ షేప్ తీసుకుంటాం. దీస్ ఆర్ ద రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ N2O5 డైనైట్రోజన్ పెంటాఆక్సైడ్. ఇవి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. దీంట్లో ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ ఏమిటంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మీద కానీ, కలర్ మీద కానీ, బాండింగ్స్ మీద కానీ అడుగుతారు ఈ కాంపౌండ్లో.